Hi friends, I am Dhanshekar. I welcome you all to this session on spoken English. In previous session, we learnt one modal verb which is can. In this session, if you can look into one more modal verb that is could. Could is also a modal verb like can. Could is generally used to talk about the past actions. Could is used to talk about the past ability. Though could is used to talk about the past actions, the verb must be there in the base form. Previously we learnt if we want to refer the past actions, then we should use verb in the past tense form. That we learnt. But remember, after modal verbs, the verb must be there in the base form only. కుడ్ అనే పదాన్ని పాస్ట్ యాక్షన్స్ని తెలియజేయడానికి యూజ్ చేసినప్పటికీ కూడా వెర్బ్ని మాత్రం బేస్ ఫామ్లోనే వాడాలి. ఆఫ్టర్ కుడ్ if we use verb in the base form, then what is the meaning it is going to convey? You understand, it denotes the past ability. Then what do you mean by this past ability? Literally the Telugu meaning for the word could is చేయగలిగాను. కెన్ అంటే చేయగలను కదా, కుడ్ అంటే చేయగలిగాను. For general and routine activities, we don't use the word could. In general, when you are talking about the routine past actions, directly we use verb in the past tense form or did plus base form. But could ఎప్పుడు వాడతామంటే could is used when you want to say that you applied your ability in doing something, whatever the ability you used in doing something, and that ability when you want to express, then we use the word could. When we did simple things, then we don't use the word could. When we did something great, when we did something challenging, when we did something tough, when we did something great using your ability, then only we use the word could. అంటే మామూలుగా చేసిన పనులు ఎక్స్ప్రెస్ చేయడానికి, మామూలుగా చేసిన పనులను చెప్పడానికి కుడ్ వాడమండి. డైరెక్ట్గా వెర్బ్ని పాస్ట్ టెన్స్ ఫామ్లో కానీ లేదా డిడ్ ప్లస్ బేస్ ఫామ్లో చెప్తాం. అలా కాకుండా ఏదైనా ఒక పని చాలా కష్టం కానీ నువ్వు ఆ పనిని చేయగలిగావు, అలాంటి యాక్షన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కుడ్ వాడాలి. అంటే ఆ పని చేయడం కొంచెం కష్టం కానీ నువ్వు చేయగలిగావు, అలాగా చేయగలిగాను అని చెప్పేటప్పుడు కుడ్ ఈస్ చెప్తాం అనమాట. సో కుడ్ ఈస్ ఏ వర్డ్ విచ్ ఈస్ యూస్డ్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్ ఎబిలిటీ. పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్పేటప్పుడు కుడ్ ఈస్ చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 60 మార్కులు తెచ్చుకున్నానని చెప్పాలి. సింపుల్గా ఏం చెప్తాం, ఐ గాట్ 60 మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. గెటింగ్ 60 మార్క్స్ ఈజ్ నాట్ ఎ బిగ్ టాస్క్. బట్ ఇప్పుడు నేను 95 మార్కులు తెచ్చుకోగలిగానని చెప్పాలి. ఐ కుడ్ గెట్ 95 మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. గెటింగ్ 95 మార్క్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో ఇలాగ ఏదైనా ఒక పని కష్టం అయినప్పటికీ చేయగలిగానని చెప్పేటప్పుడు కుడ్ ఈస్ చెప్తాం అనమాట. ఇప్పుడు ఐ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. See, I came from Telugu medium. I was very poor in English, but I could learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ఇలా చెప్పేటప్పుడు కుడ్ యూస్ చేస్తాం అనమాట. హీ సాల్వ్ మై ప్రాబ్లం, అతను నా ప్రాబ్లం సాల్వ్ చేశాడు. అలా కాకుండా ఐ కుడ్ సాల్వ్ మై ప్రాబ్లం ఆన్ మై ఓన్, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకోగలిగాను. ఇలాగా ఏదైనా ఒక పని కష్టం అయినప్పటికీ నువ్వు చేయగలిగావు అని చెప్పేటప్పుడు కుడ్ యూస్ చేసి చెప్తాం అనమాట. బట్ రిమెంబర్, మామూలు పనులు చెప్పేటప్పుడు డైరెక్ట్గా వెర్బ్ని పాస్ట్ టెన్స్ ఫామ్లో వాడతాం. అలా కాకుండా కుడ్ యూస్ చేసి చెప్తే కుడ్ ప్లస్ వెర్బ్ని బేస్ ఫామ్లో వాడాలి. చూసినట్లయితే వెర్బ్ని బేస్ ఫామ్లో వాడాలి. మిస్టర్ చంద్రబాబు నాయుడు బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అలా కాకుండా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కుడ్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ మెజారిటీ ఓట్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ టాస్క్. లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు తిరుమల బై బస్. బస్సులో వెళ్ళడం చాలా ఈజీ. లాస్ట్ వీక్ ఐ కుడ్ గో టు తిరుమల ఆన్ ఫుట్. ఇలాగా వెన్ వీ డిడ్ సంథింగ్ గ్రేట్ అండ్ వెన్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ దట్ పాస్ట్ ఎబిలిటీ, దెన్ వీ కెన్ యూజ్ ద వర్డ్ కుడ్ అనమాట. ఏదన్నా ఒక పని కష్టం అయినప్పటికీ నువ్వు చేయగలిగావు, అలాంటి పనిని చెప్పడానికి కుడ్ యూస్ చేసి చెప్తాం అనమాట. So always we use this could only to talk about the past ability? Of course not. You understand, sometimes you understand could is also used when you are requesting somebody to do something. Here the word could is not talking about the past ability. Could is not indicating the past ability. Could is used when you are requesting somebody in the present. మనం ఇక్కడ పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడట్లేదండి. ప్రస్తుతం ఎదుటి వాడిని ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కుడ్ యూస్ చేసి రిక్వెస్ట్ చేస్తాం అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ సెషన్లో, కెన్ యూ ప్లీజ్ గో అవుట్ సైడ్, మీరు కాస్త బయటికి వెళ్తారా అని. అదేవిధంగా
ఇదే ఎక్స్ప్రెషన్ని వెన్ యూ వాంట్ టు రిక్వెస్ట్ ఇన్ మోర్ ఫార్మల్ వే, వెన్ యూ వాంట్ టు రిక్వెస్ట్ ఇన్ ఎ మోర్ పొలైట్ వే, వెన్ యూ ఆర్ టాకింగ్ టు ద సుపీరియర్స్, వెన్ యూ ఆర్ టాకింగ్ టు ద ఎల్డర్స్, వెన్ యూ వాంట్ టు రిక్వెస్ట్ సంబడి ఇన్ ఎ మోర్ పొలైట్ వే, దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కెన్ వి యూస్ కుడ్. అంటే మనకంటే పెద్దవాళ్ళతో కావచ్చు, వాళ్ళ పొజిషన్లో పెద్దవాళ్ళు కావచ్చు, లేదా స్ట్రేంజర్స్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కెన్కి బదులుగా కుడ్ వాడతాం అనమాట. కెన్ అంటే ఫ్రెండ్లీ వేలో అనమాట. లేదా మనకి ఎక్కడైతే చనువు ఉందో వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు కెన్ యూజ్ చేసి చెప్పొచ్చు అనమాట. అలా కాకుండా మనం పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, లేదా కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు, లేదా పొజిషన్లో పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కెన్ యూజ్ చేస్తే బాగోదనమాట. కెన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫ్రెండ్లీ వే, కుడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫార్మల్ వే. సో అప్పుడు ఏం చెప్తాం, కుడ్ యూ ప్లీజ్ గో అవుట్ సైడ్. రెండిటికి మీనింగ్ ఒకటే అండి, బోత్ ఆర్ యూస్ ఇన్ ద రిక్వెస్ట్. ఓకే, కెన్ యూ ప్లీజ్ కమ్ హియర్ అట్లా కాకుండా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, మీరు కాస్త ఇక్కడికి వస్తారా. కెన్ యూ ప్లీజ్ లిజన్ టు మీ, కుడ్ యూ ప్లీజ్ లిజన్ టు మీ. కెన్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం, కుడ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ నోట్బుక్, కుడ్ యూ ప్లీజ్ give me your notebook. ఇలాగా when you are requesting somebody to do something, then also we use the word could. Could is also used while we are taking permission. When you want to take permission to do something, మనం ఏదైనా ఒక పని చేయడానికి పర్మిషన్ తీసుకునేటప్పుడు కూడా మనం could యూస్ చేసి చెప్పచ్చు అనమాట. లైక్ కెన్, ఇప్పుడు కెన్ యూస్ చేసి చెప్పాం కదా, కెన్ ఐ కమ్ ఇన్. అదేవిధంగా కుడ్ ఐ కమ్ ఇన్, కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, కెన్ ఐ సింగ్ ఏ సాంగ్, కెన్ ఐ మీట్ యు టుమారో, కెన్ ఐ టేక్ యువర్ పెన్. అదేవిధంగా కెన్ ఐ ఆస్క్, కుడ్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, కుడ్ ఐ సింగ్ ఏ సాంగ్, కుడ్ ఐ మీట్ యు టుమారో, కుడ్ ఐ టేక్ యువర్ పెన్. దీనికి దానికి డిఫరెన్స్ ఏంట్రా అంటే, ఇది ఫ్రెండ్లీ వేలో యూజ్ చేస్తాం, ఇది ఫార్మల్ వేలో యూజ్ చేస్తాం. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. Could is also used while you are giving permission. When you want to give permission, then also we use the word could. Can is used in a friendly way, but could is used in a formal way. That is only the difference. ఇప్పుడు ఇలా చెప్పాం కదా, యూ కెన్ గో నౌ, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. అట్లా కాకుండా మనం పెద్దవాళ్ళకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇలాగా, సార్ యూ కుడ్ గో నౌ, నో ప్రాబ్లం. సార్ యూ కుడ్ గో నౌ, నో ప్రాబ్లం, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. అలాగా, సార్ యూ కుడ్ టెల్ మీ ఎనీథింగ్, మీరు ఏమైనా చెప్పొచ్చు సార్, ఐ డోంట్ మైండ్. యూ కుడ్ ఆస్క్ మీ ఎనీథింగ్, యూ కుడ్ టేక్ ఎనీ ఆఫ్ దిస్ సార్. యూ కుడ్ యూస్ మై పెన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఇలాగా వెన్ యూ వాంట్ టు గివ్ పర్మిషన్, దెన్ ఆల్సో వి యూస్ ద వర్డ్ కుడ్. అంటే మనకంటే పెద్దవాళ్ళకి పర్మిషన్ ఇస్తూ ఉంటాం, అలాంటప్పుడు కెన్ యూస్ చేస్తే బాగోదనమాట. ఎందుకంటే కెన్ అనేది ఫ్రెండ్లీ వేలో యూస్ చేస్తాం అనమాట, లేదా మనకి ఎవరి దగ్గరైనా చనువు ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. బట్ తెలియని వాళ్ళతో పెద్దవాళ్ళతో యూస్ చేసేటప్పుడు కెన్ యూస్ చేస్తే బాగోదనమాట. అప్పుడు కుడ్తో మాట్లాడండి, ఇట్ లుక్స్ నైస్. కుడ్ ఈస్ ఆల్సో యూస్ when we are talking about the possibility, then also we use the word could. ఇప్పుడు కెన్తో చెప్పాం కదా పాసిబిలిటీ, ఎనీబడి కెన్ లెర్న్ ఇంగ్లీష్ అని. అదేవిధంగా ఎనీబడి కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎనీబడి కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అలాగా ఇప్పుడు మీరు లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు గేట్స్ దగ్గర పక్కన కాషన్ అని పెట్టి రాసి ఉంటారు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ బిట్వీన్ ద గేట్స్, యూ కుడ్ లూజ్ దెమ్ అంటాడు. అంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ యూ టు లూజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ పుట్ ఇన్ ద గేట్స్. ఇలాగా వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద పాసిబిలిటీ, దెన్ ఆల్సో వీ యూస్ ద వర్డ్ కుడ్. సో కుడ్ ఈస్ యూస్డ్ ఇన్ 5 situations like can. Can refers to the present ability, could refers to the past ability. This is only the difference. In all the other cases, both are used in same sense, but the difference is only that can is used in a friendly way, could is used in a formal way. That is the only difference. In the remaining all situations, both are used in the same sense. I hope I am clear with this. You are also clear with this. Thanks for watching my video. Please do subscribe.